కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతుంది. బ్యూరోక్రాట్స్, ఇంజనీర్స్, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులను ఒక్కొక్కరిగా విచారించింది. తర్వాత మరికొందరు బ్యూరోక్రాట్స్, మాజీ ఈఎన్సీలను విచారణకు రావాలని నోటీసులు పంపించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఒకవైపు విచారణ జరుపుతూనే మరోవైపు నివేదిక తయారీపై కాళేశ్వరం కమిషన్ సీరియస్ గా ఫోకస్ చేసింది. ఇప్పటి వరకు జరిగిన విచారణపై ప్రాథమిక నివేదికను కమిషన్ సిద్ధం చేసింది. దాదాపు 208 పేజీలతో కమిషన్ చైర్మన్ పిసి చంద్రఘోష్ నివేదికను సిద్ధం చేశారు. విచారణ పూర్తయిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది. వచ్చే నెల వరకు అధికారులు, కాంట్రాక్ట్ సంస్థల విచారణ పూర్తి చేయాలని నిర్ణయించింది. అనంతరం మార్చిలో మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ను కమిషన్ విచారణకు పిలువనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇంజనీర్లు, ఉన్నతాధికారులను ప్రశ్నించిన కమిషన్ తాజాగా తెలంగాణ ఆర్థిక శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్న ఐఏఎస్ రామకృష్ణారావుకు నోటీసులు జారీ చేసింది. అలాగే వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన వి ప్రకాష్, పలు నిర్మాణ సంస్థలను బహిరంగ విచారణకు పిలిచేందుకు సిద్ధమైంది. ఫైనాన్స్ అండ్ పాలసీ, టెక్నికల్ అంశాలపై విచారణ పూర్తి చేసిన కమిషన్ నిబంధనలు పాటించకుండా నిధులు విడుదల చేసినట్లు గుర్తించింది. రూల్స్ పాటించకుండా ప్రభుత్వం కాంట్రాక్టర్లను మార్చిందని, పనులు పూర్తి కాకుండానే బిల్లులు విడుదల చేసినట్లు కమిషన్ గుర్తించినట్లు తెలుస్తోంది. రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై సెక్షన్ 70 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.